శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. మనం ఈ రోజున ఇది మాఘమాసం. ఈ మాఘమాసంలో మనం ఏం చేయాలి, ఏంటి పరిస్థితి? ఈ మాఘమాసం అనేది శివుడికి విష్ణుమూర్తికి ఇద్దరికీ కూడా చాలా ప్రీతికరమైన మాసము. శివకేశవులకి ఇద్దరికీ కూడా చాలా ప్రీతికరమైన మాసము. ఈ మాఘమాసంలో మనం ఎక్కువ శివాలయంలో అభిషేకాలు చేయించుకోవడం, శివాలయ ప్రదక్షిణలు, అలాగే పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవడం మంచిది. అయితే ఈ మాఘమాసం అంతా శివుడికి ఎక్కువ ప్రతి దేవాలయంలో కూడా, ప్రతి ఊళ్ళో కూడా, ఆఖరికి పల్లెటూరులో కూడా చక్కగా అభిషేకాలు చేస్తారు. మీరు మీ అవకాశాన్ని బట్టి మీ దగ్గర శివాలయంలో ఈ మాఘమాసంలో మీ అవకాశం ఉన్న రోజున ఏ రోజైనా పర్లేదు, మీరు అభిషేకం చేయించుకోండి. చక్కగా పంచామృత స్నానాభిషేకం చేయించుకొని ఈ మాఘమాసంలో. అలాగే విశేషించి సెపరేట్గా ఆవు పాలు, చెరుకు రసం, ద్రాక్షారసం, దానిమ్మ రసం, తేనె, కమలాపండు రసం, ఇలాగా వివిధ రకములైన అవకాశాన్ని బట్టి పళ్ళ రసాలతో చేయడం వల్ల శివుడు ప్రీతి పొందుతాడు. శివుడు, ఆ మహాదేవుడు ప్రీతి పొందుతాడు. శివుడు అభిషేక ప్రియుడు, విష్ణువు అలంకార ప్రియుడు. అయితే ఈ మాసం ఇద్దరిని మనం పూజించుకోవాలి చక్కగా. అయితే ఈ మాఘమాసం ఎక్కువ ఈ శివాలయంలో అభిషేకాలు చేయడం వల్ల ఏమవుతుందంటే, మనకి ఎంతోమంది ఎన్నో సమస్యతో బాధపడుతున్నాం. సకల శత్రు రోగ రుణ బాధలు అందరూ అన్ని సమస్య బాధపడుతున్నాం. కాబట్టి ఇలా చేయించుకోవడం వల్ల కాస్త మనకి రిలీఫ్ ఇస్తుంది. ఎందుకంటే తొందరగా ప్రసన్నం అయ్యేవాడు స్వామి ఆయనే. మనం చెప్పే బాధలు వినేవాడు పరమశివుడే. ఇవన్నీ చేయకపోయినా కాస్త ఆయనకి చొమ్ము నీళ్ళు వేస్తే చాలు. ఈ పంచామృత స్నానాలు పళ్ళరసాలు వేయకపోయినా మనం వెళ్ళి రాగి చెంబుతో చొమ్ము నీళ్ళు తీసుకెళ్ళి ఆయన మీద వేసి, ఆ కాస్త బెలవపత్రం, ఆయనకి ఇష్టమైన బెలవపత్రం వేసి కాస్త విభూదేసి, అయ్యా రక్షించండి అయ్యా అని మన బాధ చెప్పుకొని ఆయన వింటాడమ్మా, తప్పకుండా వింటాడు. అది మీ అవకాశం బట్టి చేసుకోండి. ఇకపోతే ఇష్టమైన పువ్వులు, జిల్లేడు పువ్వులు అర్చించండి, జిల్లేడు పువ్వులతో అర్చించండి, బిలవపత్రాలతో అర్చించండి, గన్నేరు పువ్వులతో అర్చించండి. తర్వాత వట్టివేళ్ళని దొరుకుతాయి, ఆ వట్టివేలు కూడా సమర్పించండి. తెల్లటి పుష్పాలు, స్వామివారికి ఇష్టమైన తెల్లటి పుష్పాలు కూడా సమర్పించండి. పూలమాల సమర్పించండి. అలాగే శివాలయంలో చండీ ప్రదక్షిణ చేయండి. అంటే చుట్టూ ప్రదర్శన కాదు, చండీ ప్రదర్శన అంటే అయ్యగారు అడిగితే చెప్తారు. చండీ ప్రదర్శన చేయండి. తర్వాత ఈ శివాలయంలో దీపదానం చేయడం, ఈ మాఘమాసంలో శివాలయంలో దీపదానం చేయడం వల్ల చక్కగా పిండి దీపంలో ఆవునే వేసి ఒత్తేసి దీపదానం చేయండి అమ్మ. అలాగే అయ్యగారికి స్వయంపాకం దానం చేయండి. మాఘమాసం పేరు చెప్పి స్వయంపాకం దానం చేయండి. ఈ మాఘమాసంలో రేగుపళ్ళు వస్తాయి, రేగుపళ్ళు పంచండి, చెరుకు మొక్కలు పంచండి చక్కగాని. అలాగే ఎక్కువ ఈ దీపం పరజ్యోతి బ్రహ్మం, అంటే దీపం నిమిత్తం మాఘమాసంలో శివాలయంలో కానీ, విష్ణాలయంలో, ఏ దేవాలయంలో సరే యథాశక్తి ఆవునే ఇవ్వండి. దేనికి? దీపం నిమిత్తము. ఏ దేవాలయంలో సరే దీపం నిమిత్తం ఆవునే ఇవ్వండి. లేదు నువ్వులను సమర్పించండి. అయ్యా తండ్రి, ఈ మాసం అంతా మీరు కాస్త దీపం పెట్టండి, స్వామివారికి నివేదన చేస్తే మంచిది. అలాగే మీరు ప్రసాదం మీ ఇష్టం యథాశక్తి ఏదోటి, పులిహోర కానీ, దద్దోజనం కానీ, లేదంటే లడ్డూలు కానీ, ఏదో ఒక ప్రసాదం శివుడికి నివేదన చేసి తప్పకుండా ఆ ప్రసాదాన్ని అక్కడ అన్న భక్తులకు పంచండి అమ్మ. చక్కగానే అన్నప్రసాదం బాగా ఇష్టం, ప్రీతి స్వామివారికి. చక్కగా సోమవారం రోజున వీలైతే పెరుగన్నం కానీ, దద్దోజనం కానీ చేయించేసి స్వామి నివేదన చేసేసి ఆ దద్దోజనాన్ని చక్కగా డొక్కలో పెట్టేసి వచ్చిన భక్తులకు అందరికీ పంచండి అమ్మ. చాలా మేలు జరుగుతుంది, చాలా మేలు జరుగుతుంది. ఇకపోతే ఈ మాఘమాసంలో పౌర్ణమి రోజున, మాఘమాసం
నదీ స్నానం మాఘమాసంలో ఏ రోజైనా నదీ స్నానం చేయొచ్చు. ముఖ్యంగా పౌర్ణమి, మాఘ పౌర్ణమి రోజున నదీ స్నానం చేయడం, నదీ క్షేత్ర దర్శనం, అక్కడ ఏదైనా దేవాలయం వెళ్ళడం ఇవన్నీ చేసుకుంటే మంచిది. అవకాశం ఉన్నవారు, అయ్యా అవకాశం లేదండి అయ్యా మేము నదీ క్షేత్రం వెళ్ళలేము, క్షేత్రం వెళ్ళి లేదంటే ఇంకా మీ ఊర్లోనే మీ దేవాలయం దర్శించుకోండి మాఘమాసంలో. అలాగే గంగాధరం స్నానం చేయండి, లేదంటే ఇల్లంతా గోపంచతో శుద్ధి చేసుకోండి చక్కగానే, ఇది చేసుకోండి. ఇకపోతే ఈ మాఘ పౌర్ణమి రోజున, మాఘమాసం పౌర్ణమి ఉంది కదా, పౌర్ణమి రోజున విశేషించి మీరు ఏం చేస్తారంటే చక్కగా పరమాన్నం అంటే క్షీరాన్నం చేయండి. వీలైతే క్షీరాన్నం చేసి పైకి వెళ్ళి ఆ చంద్రుడికి అంటే రాత్రి వేళ ఆ చంద్రుడికి చూపించండి, క్షీరాన్నాన్ని నివేదన చేయండి. అది మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా ఆ ప్రసాదాన్ని స్వీకరించండి. అలాగే పౌర్ణమి రోజున రాత్రి వేళలో వీలైతే ఆ పౌర్ణమికి ఎదురుగా అంటే చంద్రుడికి, పౌర్ణమి చంద్రుడి ఎదురుగా కూర్చుని వీలైన వారు చక్కగా లలితా సహస్రం చదవండి లేదా వినండి, విష్ణు సహస్రనామాలు చదవండి లేదా వినండి. ఇంక ఇవేమీ లేదు, చక్కగా ఆ చంద్రుని చూస్తూ ఓం శ్రీ మాత్రే నమః, ఓం గం గణపతి నమః, ఓం నమః శివాయ, ఓం నమో నారాయణ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఏదోటి చేసుకోండి. ఆ పౌర్ణమి అంటే ఉపయోగించుకోండి, ఆ సమయాన్ని ఉపయోగించుకోండి, చాలా మంచిది. ముఖ్యంగా ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఏలినాడు శని, అష్టమ శని, శనిమాదహస శని, అర్ధాస శని వారు ముఖ్యంగా నేను చెప్పిన పరిహారాలు చేసుకుంటే మీరు చాలా రిలీఫ్ ఇస్తారు, చాలా రిలీఫ్ ఇస్తారు. అలాగే ఎక్కడైనా పొట్టు ఉంటుంది మీకు దగ్గరలో, ఎక్కడైనా పొట్టు ఉన్నప్పుడు మీకు అవకాశాన్ని బట్టి ఆ పొట్టలో పాలు పోయడం, చక్కగా ఆ నాగదేవతకి కాస్త పసుపు కుంకుమ వేయడం, నువ్వులు బెల్లం కలిపి అక్కడ ప్రసాదం కింద పెట్టడం, ఇలా చేయడం వల్ల కూడా మంచి జరుగుతుంది. అలాగే లేదా పుట్ట లేకపోతే సర్పాలు ఉంటాయి ప్రతి దేవాలయంలో, ఇప్పుడు ఉన్నాయమ్మా ప్రతి దేవాలయంలో రావి చెట్టు ఉంటుంది, రావి చెట్టు సర్పాలు ఉంటాయి, జంట సర్పాలు. ఆ జంట సర్పాలకు పాలు పోయండి అమ్మా, మీకు నాగదోషం అది పోతుంది. అలాగే ఈ మాఘమాసంలో వీలైతే రాహుకేతు పూజ చేయించుకోండి. ఎక్కడన్నా వీలైతే క్షేత్రం శ్రీకాళహస్తి కానీ, పెదకాకాని కానీ, లేదంటే మోపుదేవి కానీ, విజయవాడ కానీ, ఎక్కడైనా సరే మీ అవకాశం బట్టి రాహుకేతు పూజ చేయించుకోండి. క్షేత్రాల్లో మీకు ఇంక అవకాశం లేదు, మీ దగ్గర ఊర్లోనే మీ దగ్గర దేవాలయంలో కొన్ని దేవాలయాలు చేస్తారు, రాహుకేతు పూజ చేయించుకోండి ఈ మాఘమాసంలో తప్పనిసరిగా. విశేషించి వివాహం కాని అబ్బాయిలు అమ్మాయిలు ఎవరైనా ఉన్నా, వివాహం కాని అబ్బాయిలు అంటే 25+ వచ్చిన వాళ్ళు, 25, 20, 27, 30 అలా వచ్చి వివాహం అవ్వట్లేదు, వాళ్ళు తప్పకుండా ఈ మాఘమాసంలో ఈ రాహుకేతు పూజ చేయించుకోండి. వీలైతే చెప్పాను కదా, శ్రీకాళహస్తి కానీ మోపుదేవి కానీ చేయించుకోండి, గుంటూరు పెదకాకాని కానీ అవకాశం ఉన్నాం, లేదంటే మీ దగ్గర దేవాలయాలు చేయించుకోండి. అలాగే ఇకపోతే వివాహం కాని అమ్మాయిలు ఉన్నారు కదమ్మా, వివాహం కాని అమ్మాయిలు ఈ మాఘమాసంలో మాఘ పౌర్ణమి రోజున గోరింటాకు పెట్టుకోండి. వివాహం కాని అమ్మాయిలు మాత్రమే చేతులకు 2 చక్కని చిన్న చందమామ చుక్కలు చిటికిన వేలికి గోరింటాకు పెట్టుకోండి. అంటే గోరింట కోను కాదు, 10 రూపాయలు అమ్మే కోను కాదు, గోరింట ఆకు దొరుకుతుంది, ఆకు చక్కగా నూరి ప్రిపేర్ చేసుకుని అది పెట్టుకోండి. వివాహం కాని అమ్మాయిలు పెట్టుకోండి, వివాహం జరుగుతుంది, మంచి వరుడు వస్తాడు. అయితే ఆ రోజున మీరు గోరింటా పెట్టుకుని ఆ చంద్రుడి దగ్గర కూర్చోండి, పౌర్ణమి చంద్రుడి దగ్గర కూర్చుని లలితా సహస్ర అమ్మవారిని సేవించుకోండి, లేకపోతే ఓం శ్రీ మాత్రేనమా అనుకోండి, మీకు మంచి వరుడు వస్తాడు. 100% చేసి చూడండి, నాకు కాల్ చేయండి, తర్వాత రాకపోతే నన్ను అడగండి. ఇది యథార్థం. అలాగే ఈ మాఘమాసంలో వీలైతే ఈ సర్పదోషం ఉన్నవాళ్ళు, నాగదోషం ఉన్నవాళ్ళు, కుజదోషం ఉన్నవాళ్ళు, వివాహం వయసు దాటిపోయిన వాళ్ళు శివపార్వతుల కళ్యాణంలో పాల్గొనండి, లేకపోతే కళ్యాణం చేయించుకోండి. ఈ మాఘమాసంలో శివపార్వతుల కళ్యాణంలో పాల్గొనండి, లేదంటే శివపార్వతుల కళ్యాణం చేయించుకోండి. అవకాశం ఉన్నవారు తప్పకుండా యోగం వస్తే వివాహం జరిగి తీరుతుంది, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇకపోతే ఈ మాఘమాసంలో ముఖ్యంగా ఈ పెద్దలకి స్వయంపాకం ఇవ్వండి. పితృదేవతలకి తప్పనిసరిగా ఈ మాఘమాసంలో పితృదేవతలకి స్వయంపాకం ఇవ్వండి అమ్మా. పితృదేవతలకి పేరు చెప్పి కాస్త అన్నప్రసాదాన్ని పంచండి. పితృదేవతలు
పున్నాగ నరకం నుండి విముక్తులు అవుతారు. అలాగే సాలగ్రామ దానం చేయడం వల్ల, అన్నదానం చేయడం వల్ల ఏంటంటే పితృదేవతలు పున్నాగ నరకం నుండి విడుదలవుతారు. స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది వారికి. వాళ్ళు సంతోషిస్తారు. పితృదేవతలు సంతోషించారంటే వాళ్ళ ఆశీస్సు మీకు ఉంటుంది. తప్పకుండా మీకు మేలు జరుగుతుంది. సకల శత్రు రోగ రుణవధ ఏదైనా సరే మీరు సక్సెస్ అవుతారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇది కూడా చేసుకోండి. ఇకపోతే ఈ మాఘమాసంలో గోపూజ చేసుకోండి, గోవు ప్రదక్షిణ చేసుకోండి, గోవుకు ఆహారం పెట్టండి, గోదానం చేయండి. శక్తి ఉన్నవారు గోదానం చేయండి, చాలా విశేషం. గోదానం, స్వర్ణదానం, భూదానం యథాశక్తి. ఏమీ లేదంటే కనీసం వెండి గోవు అమ్ముతారు, ఆ వెండి గోవమన్నా దానం చేయండి అయ్యగారికి అమ్మ. అలాగే సత్యనారాయణ స్వామి వ్రతం తప్పకుండా చేయించుకోండి. ఈ మాఘమాసంలో వీలైతే ఇంట్లో తప్పనిసరిగా మాఘమాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోండి. అవకాశాన్ని బట్టి ఇంట్లో కానీ దేవాలయంలో కానీ ఈ మాఘమాసం అంతా ప్రతి దేవాలయంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారు. ముఖ్యంగా ఏకాదశి, పౌర్ణమి ఉన్నప్పుడు తప్పకుండా చేస్తారు. చేయించుకోండి. లేదా మీ ఇంట్లో చేయించుకోండి. తప్పకుండా చేయించుకొని నలుగురికి కాస్త భోజనం పెట్టండి. కాస్త బ్రాహ్మణులు కూడా కాస్త స్వయం పాకాలు ఇవ్వండి. యథాశక్తి బ్రాహ్మణులకి ఏదో ఒకటి దక్షిణ తాంబూలం ఇచ్చి వారి యొక్క ఆశీస్సు కూడా తీసుకోండి అమ్మ. అలాగే విష్ణాలయ దర్శనం చేసుకోవడం మీరు అవకాశం ఉన్నప్పుడు విష్ణాలయంలో కూడా స్వామివారికి ఇష్టమైన తులసిమాల సమర్పించండి. విష్ణాలయంలో కానీ వెంకటస్వామి దేవాలయం కానీ తులసిమాల సమర్పించండి. ఆయనకి ఇష్టమైన పటికబెల్లం సమర్పించండి. తర్వాత అక్కడ కాస్త పూజ చేయించుకోండి. మీ యొక్క కష్టాన్ని ఆయనతో చెప్పుకోండి. ముఖ్యంగా పచ్చకర్పూరం ఇవ్వండి. ఒక 100 రూపాయలు ఎంతో పెట్టి పచ్చకర్పూరం స్వామికి నివేదన చేయండి. స్వామివారికి తర్వాత అయ్యగారికి వస్తారు. ఎలా చేసుకోండి. అందువలన ఈ మాఘమాసాన్ని, ఈ యొక్క మాసాన్ని ఉపయోగించుకోండి. అందరూ కూడా చాలామంది సకల శత్రు రోగ రుణబాధ ఉన్నవారు ఎన్నో సమస్యలు ఉన్నారు. చాలామంది ప్రతి వ్యక్తికి సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యకి పరిష్కారం ఈ మాఘమాసం. ఈ మాఘమాసాన్ని ఉపయోగించుకోండి. తప్పకుండా వెళ్ళండి, విశ్వసించండి, నమ్మండి, ప్రగాఢ విశ్వాసంతో ఉండండి, నమ్మి చేయండి. విశ్వసించి నమ్మి చేయండి, మీరు సక్సెస్ అవుతారు. అపనమ్మకంతో చేయొద్దు. మీ అందరూ సక్సెస్ అవ్వాలని ఇంత ఇదిగా, ఇంత కాన్ఫిడెంట్గా నేను చెప్తున్నాను. తప్పకుండా చేయండి, మీకు మంచి మేలు జరుగుతుంది. ఇంకా మీకు ఏమన్నా సలహాలు సూచనలు కావాలంటే అమ్మ, ఈ వీడియో చూసి వీక్షకులు నాకు మీరు ఫోన్ చేస్తే కింద నెంబర్ ఉంది నాది, ఆఫీస్కి ఫోన్ చేయండి. మీకు ఏమైనా సలహాలు సూచనలు ఏమైనా చెప్పడం జరుగుతుందమ్మా. ఉంటానమ్మా. మీ అందరూ కూడా చక్కగా చేసుకోండి, ధైర్యంగా ఉండండి. చక్కగా ఆ శివకేశవుని ఇద్దరిని కూడా ప్రసన్నం చేసుకోండి. సర్వేజన సుగుణం భవతు, శుభం భవతు, స్వస్తి.